ओम शांति। ब्रह्मा बाबा जीवित चरित्र कंटिन्यू చేస్తున్నాం। यज्ञ के एक विशेष सेवादारी బాయి का ఆబు में आना। యజ్ఞంలో ఒక విశేషమైన సేవాదారి సోదరుడు ఆబుకి రావడం జరిగింది। जब शिव बाबा ने सिंध अथवा पाकिस्तान से यज्ञ की भारत में स्थानांतरित करने के निर्देश दिया था, आबू के ब्रज कोठी लेने तथा ब्रह्मामुख वंशावली के आवास निवास आदि के लिए उचित प्रबंध करने के लिए सबसे पहले एक विशेष अनुभवी ब्रह्म कुमार का भेज गया था। वे यज्ञ वत्सों से मुख्य बाई थी, जिन्होंने शिव बाबा ने విశ్వ కిషోర్ నామ్ దియాతా। సో ఎప్పుడైతే శివ్ బాబా సింధ్ అథవా పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి మనం ప్లేస్ చేంజ్ చేయాలి అని బ్రిడ్జ్ కోటి నుంచి బ్రహ్మముఖ వంశావళి ఆవాస్ నివాసం వరకు ప్రబంధాలు ఏర్పాట్లు చేసి అన్నిట్లో అనుభవం ఉండే ఒక సోదరుణ్ణి పంపారు। అతని పేరు విశ్వ కిషోర్ అనే పేరు పెట్టారు। सचमुच जैसा उसका नाम था वैसा उसका पुरुषार्थ था। वे भविष्य में विश्व का मालिक श्री नारायण के किशोर बनने जैसे पुरुषार्थ किया करते थे। वे ईश्वरीय ज्ञान का धारणा से पहले कोलकाता में एक उच्च और नामवर जवाहरी थे। लौकिक नाते से वे बाबा के भतीजी थे। उन्होंने बाबा के प्रति आगाध स्नेह और असंत सम्मान था। మరి వారి పేరు విశ్వ కిషోర్। వారికి పేరు తగ్గట్టుగానే శ్రీ నారాయణుడి కిషోరుడిగా వారు పురుషార్థం చేశారు, ఈశ్వరీయ జ్ఞానాన్ని ధారణ చేశారు। కోల్కతాలో వారు ఒక ఫేమస్ జౌహరి, ఒక రత్నాల వ్యాపారికి, రత్నాల వ్యాపారస్తుడిగా ఉండేవారు। లౌకికంలో కూడా బ్రహ్మ బాబాకి అతను రిలేషన్ గా ఉండేవారు, ఎంతో క్లోజ్ గా ఉండేవారు, ఎంతో ప్రేమగా ఉండేవారు। బాబా తన దగ్గరున్న వ్యాపారాన్ని, వజ్రాల వ్యాపారాన్ని కూడా తనకి నేర్పించారు। వారిని ఒక స్ట్రాంగ్ వ్యాపారస్తుడిగా, జవాహరుడిగా చేశారు। अब बाबा को ईश्वरीय साक्षात्कार हुए थे। उन्होंने जवाहरात के धंधे को अवकाश प्राप्त किया था। जब विश्व किशोर जी ने मन में भी यह संकल्प था कि मैं भी बाबा का अनुकरण करूंगा। उन्होंने बाबा से अपनी हार्दिक इच्छा प्रकट भी किया था, परंतु बाबा ने उन्हें निर्देश दिया कि अभी थोड़ा ठहरो। సో ఎప్పుడైతే బాబాకి సాక్షాత్కారం అయిందో విశ్వ కిషోర్ అనుకున్నారు ఇంకా బాబా నెక్స్ట్ తన బిజినెస్ అంతా నాకే ఇచ్చేస్తారు, నేనే నెక్స్ట్ అర్హుణ్ణి అని। కానీ బాబా వెంటనే ఏం చెప్పారు, ఇంకొంచెం టైం వెయిట్ చేయని। कुछ समय के बाद आपको भी पूर्ण रूपन प्रभु अर्पण होने की राय दे दी जाएगा। विश्व किशोर जी तो हाले में राजी थे। जैसे बाबा उन्हें चलाया वैसे ही चलने में उसका खुशी होती थी। కానీ విశ్వ కిషోర్ కి బాబా ఎలా నడిపిస్తే దాంట్లో సంతోషాన్ని తీసుకోవాలి అని అనిపించేది। कुछ भी वर्षों के बाद उन्होंने इस ईश्वरीय ज्ञान यज्ञ से संपूर्ण होने की प्रेरणा मिली गई। तब वे रवपरी ईश्वरी यज्ञ में समर्पित हो गए थे। సో కొంచెం సమయం తర్వాత వారు ఈశ్వరీయ ప్రేరణ తీసుకున్నారు, ఇంకా ఈశ్వరీయ జ్ఞానంలో సమర్పితం అయిపోవాలి అని అనుకున్నారు। उसका युगल, इसका नाम ब्रह्म कुमारी संतरी था। वह लगन और नित्य तथा त्याग से इसी ईश्वरीय यज्ञ में अध्ययन और सेवा कार्य में लग गई। సో వారి యుగల్ సంతరి, తను కూడా ఈ కార్యంలో ఉండిపోయారు। విశ్వ కిషోర్ జీ बहुत अनुभवी, विचारमन, निश्चय बुद्धि, త్యాగ వృత్తి వాలే హే। విశ్వ కిషోర్ దాదా చాలా అనుభవి, ఆలోచనాపరుడు, నిశ్చయ బుద్ధి కలవారు, త్యాగ వృత్తి కలవారు, ఆజ్ఞాకారి పిల్లవాడు। వారు యజ్ఞంలో ఏ కార్యంలో అయినా కూడా आपका इस संस्था से क्या स्थान है, आप क्या यह सेक्रेटरी है? तब विश्व किशोर जी कहा करते, नहीं, मैं तो माताओं बहनों का एक छोटा सा सेवक हूँ, उसको मैं तो एक मामूली ईश्वरीय सेवक हूँ। ఎవరన్నా అతన్ని చూసి, ఆయన ఏజ్ ని చూసి, నువ్వు ఈ సంస్థకి సెక్రటరీ అంటే నేను ఇక్కడ ఉన్న మాతలందరికీ ఒక చిన్న సేవకుడిని అని చెప్పేవారంట। वे पत्र व्यवहार में स्वयं ईश्वरीय सेवक लिखकर हस्ताक्षर करते थे। వారు లెటర్స్ లో కూడా
రాసేవారు ఐఎమ్ ఎట్ గాడ్లీ ఒబీడియంట్ సర్వెంట్. నేను ఇక్కడ సేవకుడిగా ఉన్నాను, ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో నేను చూసుకుంటున్నాను అని రాసేవారు. भारत में जब आकर उन्होंने भरतपुर के महाराजा की कोटी ब्रुज कोटी का यज्ञ वस्त्रों को विद्या आदायन तथा आवास निवास के लिए एक कोटी सन 1915 में ली गई थी. यह यज्ञ पिता यज्ञ माता तथा यज्ञ वसे आबू से पदरिक्ति. సో భారతదేశంలో మహారాజా కోట, భరత్పూర్ మహారాజా కోటలో ఈశ్వర్య విద్యాలయంలో ఉన్న పిల్లలందరికీ వారి ఆవాస నివాసం కోసం 1950లోనే వారు ఒక ప్లేస్ ని తీసుకున్నారు. అక్కడ అందరూ ఎప్పుడైతే మౌంట్ ఆబూ నుంచి వచ్చారో ఆ ప్లేస్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఏం జరిగింది అనేది మనం షార్ట్లీ రేపు తెలుసుకుందాం. ఓం శాంతి.